అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సుంకాల విధానానికి ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విదేశీ దిగుమతులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ సంచలన తీర్పు వెనుక ఒక భారతీయ సంతతి న్యాయవాది మేధస్సు ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆయనే అమెరికా మాజీ యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ నీల్ కార్త్యల్. అధ్యక్షుడు ట్రంప్ 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం IEEPAను ఉపయోగించి వివిధ దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. దీనికి సవాల్ చేస్తూనే భారత సంతతి లాయర్ నీల్ కార్త్యల్ చిన్న వ్యాపారుల తరపున కోర్టులో గట్టిగా వాదించారు. అమెరికాలో ప్రజలపై పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడు ఎంత శక్తివంతుడైనా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు అని ఆయన వినిపించిన వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. 6-3 మెజారిటీతో కోర్టు ఈ కీలక తీర్పును ప్రకటించింది. నీల్ కార్త్యల్ తల్లిదండ్రులు భారతదేశానికి చెందినవారు. అయితే వారు చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిపోయి చికాగోలో స్థిరపడ్డారు. ఈయన తండ్రి ఇంజనీర్ కాగా తల్లి డాక్టర్. అమెరికాలోనే పుట్టిన నీల్ కార్త్యల్ అత్యున్నత విద్యా సంస్థలైన డార్ట్మౌత్ కాలేజ్, యేల్ లా స్కూల్ నుంచి పట్టా పొందారు. ఆ తర్వాత న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించి అనేక కేసులను విజయవంతంగా గెలిపించారు. ముఖ్యంగా అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 50కి పైగా కేసులను వాదించి అత్యధిక కేసులు వాదించిన మైనారిటీ న్యాయవాదిగా కూడా ఈయన రికార్డు సృష్టించారు. అంతేకాకుండా బరాక్ ఒబామా హయాంలో 2010లో యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ గా పనిచేశారు. ప్రస్తుతం జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ గతంలో విధించిన ట్రావెల్ బ్యాన్ కు వ్యతిరేకించడమే కాకుండా జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా కూడా వ్యవహరించారు. లిటిగేటర్ ఆఫ్ ది ఇయర్ 2017-2023 అమెరికా న్యాయశాఖ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఎడ్మండ్ రాండ్లాఫ్ అవార్డును కూడా అందుకున్నారు.